రే గిరి ఎప్పుడొచ్చాడు? బాగానే రెడీ అవుతున్నావురా. అన్న నేను మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా అన్న. విగ్రహం ఎక్కడ్రా? అన్న, ముందు పెళ్ళి అయిపోయి అన్న, విగ్రహం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా తర్వాత మాట్లాడేది? హలో, కాలర్ వదులంకుల్. ఎందుకో? వయస్సుకొచ్చిన అమ్మాయి దారి తప్పితే అది అమ్మ తప్పు, ఎదిగిన కొడుకు చెడిపోతే అది తండ్రి తప్పు, తమ్ముడి కాలర్ మీద చెయ్యి పడితే అది అన్నగా నా తప్పు. కావాలంటే నా కాలర్ పట్టుకోండి అంకుల్, నా కాలర్ పట్టుకోండి. నా విగ్రహాన్ని పొగటి 3 కోట్లు లాస్ చేశాడు. ఇవాళ నా మేటర్ సెటిల్ చేయకపోతే ఇప్పుడే చంపేస్తా. కన్ను చూడలేదనుకున్నావా? మాట తెలీదనుకున్నావా? మ్యాగ్జిన్ దించేస్తాను నా కొడక. ఈ గార్జిల్లగాడు ఎవర్రా అలా అరుస్తున్నాడు? ఏం జరుగుతుంది అసలు? నాకు మాత్రం ఏం తెలుసు? ఒక్క చైన్ కోసం ఇంత మంది కొట్టుకుంటున్నారా? మీరెంత మంది కొట్టుకున్నా చైన్ నాదే. ఓకే, క్లైమాక్స్ చైన్ నాదే. అరే చైన్ నేను కొట్టేసిందిరా, కొట్టుకోకట్రా. ఏమైంది? నాని, అన్న మీ విక్రమ్ 2 రోజుల్లో ఎలాగో ఇచ్చేస్తానన్న. అరే నాని, విగ్రహం అవన్నీ వదిలే. ముందు పెళ్లి, తర్వాతే బిజినెస్. ముహూర్తం దగ్గర పడుతుంది, ఈ పెళ్లి జరగని. అలాగే ఈ పెళ్లి జరగదు. మళ్ళీ ఎప్పుడు ఎదిరిందిరా నీకో? అసలు పెళ్లి కూతురు నందుయే కాదు. అమ్మయ్యా, ఇడు మబ్బులు ఇడిపోయినాయి. కరెక్ట్. పెళ్లి కూతురు నందు కాదు, మా నానికి కాబోయే భార్య అంటే మిసెస్ నాని. ఇప్పుడు ఈ చిప్పు దొబ్బినట్టు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఏం చూస్తావు? ఏంటో నువ్వు చూసేది? నేనెవరో తెలుసా? వడ్డీ రాజా లోకల్. అబే సాలే, తు లోకల్ హై తో ఇంటర్నేషనల్ హో. మాఫియా హరీష్ భాయ్. ఏ నాని, నువ్వు మనపడికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటా. దొరికింది. మళ్ళీ వెళ్ళిపోయింది. అరే రే 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 బావా, రేయ్, ఆపండ్రా. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? ఆ నానిగాడు నన్ను మోసం చేశాడు. నీకు బుద్ధి లేదు నీ. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? వాడు నా 3 కోట్ల విగ్రహాన్ని కొట్టేసి నన్ను పిచ్చోడ్ని చేశాడు. పిచ్చోడు వేరా నువ్వు? అరే వాడు ప్రశాంతంగా అక్కడ పెళ్లి చేసుకుంటారా? మీరిద్దరు కలిసి వాణ్ణి గుమ్మాలే గాని మీరు కొట్టుకుంటారేంట్రా పిచ్చి పూలారా? నా టైం అంతా రేయ్, పదండి, వాడు అంత చూద్దాం. రేయ్, గేట్ మూసావు. ఎవరు నువ్వు? మాట్లాడబెట్టా. ఏంట్రా నీ బిల్డప్ ఎక్కువగా ఉంది? ఏయ్! 5 నిమిషాల్లో మీరు ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అరే మీకు కుచ్ కుచ్ రైలు ఆట తెలుసా? తెలుసు. మరి గ్యాదర్. అరే ఇక్కడ ఒక ట్రాక్ ఉంటే 2 ట్రైన్లు ఎలా వెళ్తారా? అని కూస్తూ ఆపండి ఆపండి ఆపండి. నేను ఎక్కడికి పోతాంది? హైదరాబాద్. హైదరాబాద్ అయితే నేను వరంగల్లో దిగుతా. పోనీ పట్టాలు వెళ్ళాలంట, పట్టాలు. అరే నువ్వు ఏ బ్యాచ్ రా? నువ్వు ట్రైన్ ఎక్కలేదా? ఎవరు నువ్వు పైకి వస్తుంది? నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, శివేభ్యో మహాజనేభ్యో నమః, భవాయ దేవాయ నమః. ఓం నమస్కారం వ్యామి. వెళ్ళి బట్టలు మార్చురా నాయనా. మా గౌరీ పూజ టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా చీర మార్చుకుని వచ్చేయమ్మా. తొందరగా వచ్చే.
మీరు రండర్రా రండి. గరుడా, మనం ఇక్కడున్నావేంటి? మీరు భూలోక విహారానికై యతించినారు. మిమ్మల్ని మన లోకానికి తీసుకురమ్మని మీ తండ్రి గారి ఆజ్ఞ. వెళ్దాం పదండి. నక్షత్ర, నక్షత్ర, ఎక్కడికి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నీకేమన్నా పిచ్చా? ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఎవరు నువ్వు అని అడుగుతావు? అల్పమానవుడు, నీకు గంధర్వ కన్యతో కళ్యాణమా? జరగదు. జరుగుతుంది, జరుగుతుంది. దీన్ని ఆపడం నీ వల్ల కాదు. గరుడా, అతన్ని కొడుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళెందుకు వస్తున్నాయి? ప్రేమించావు కాబట్టి, నన్ను ప్రేమించావు కాబట్టి. పాపంలో పుట్టి స్వార్థంలో పెరిగి రోజు అసూయ ద్వేషాలతో కొట్టుకు చచ్చే అల్పమానవుడివి. నీకు గంధర్వ కన్యతో ప్రేమ? ప్రేమకి మానవులు గంధర్వులు అన్న తేడా లేదు. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో అయినా ప్రేమను మించిన శక్తి లేదు. ధైర్యంరా నీకో? ప్రేమించినోడికి ధైర్యం దానంతటదే వచ్చేస్తుంది. నీ ప్రాణం తీస్తారా? నేను రెడీ. అలాగైనా నక్షత్రాన్ని పైకొచ్చి కలుస్తా. అయితే
గిగరం అవన్నీ వదిలే, ముందు పెళ్ళి. అని ఆగు గరుడా, నక్షత్ర, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఇకపై ఇతనితోనే నా జీవితం. నక్షత్ర, నక్షత్ర, స్వర్గ సుఖాలు వీడి ఇతనితో ఇక్కడ. స్వర్గం అక్కడ కాదు, ఇక్కడే ఉంది. ఇక్కడ ప్రేమలో స్వర్గం ఉంది. ఇక్కడ మనుషుల బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, స్నేహాలు అన్నింటా ఎంతో సంతోషం. భగవంతుడు నిజమైన స్వర్గాన్ని మానవుడి చుట్టూనే నిర్మించాడు. ఇక్కడి కష్టంలో సుఖం ఉంది, బాధలతోటే సంతోషం ఉంది. ఇదే నిజమైన స్వర్గం. నక్షత్ర, ఇక నీవు నిష్క్రమించవచ్చు. అలాగే. శుభం భూయాత్. స్వామి, మన కుమార్తె జీవితానికి ఇదే నా ముగింపు? లేదు దేవి. నక్షత్ర పూర్తిగా మానవ కన్యగా మారిపోయింది. మానవ కన్యగా మారాక వయస్సు తప్పదు, సావు తప్పదు. తరువాతిక్కడికి రాక తప్పదు. అంతవరకు వేచి ఉండవలసిందే. శ్రీనివాస గోవింద